తను చేసే సేవ విషయంలో తనకి స్పష్టత ఉండాలి. విశ్వసించే విశ్వాస విషయంలో తను ఎదుర్కొనే పరిస్థితులు, తన బాధ్యతల విషయంలో క్లారిటీ ఉండాలి. అన్యజనులుగా ఉండి ఫస్ట్ టైం చర్చికి వస్తే, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంగణంలోకి వస్తే అసలు ఏందిరా వీళ్ళ సోప తెలుసుకుందామన్న ఆకాంక్ష ఉండాలి. నేను దాని గురించి ఇచ్చిన వివరణ ఆలోచించాలి. ఏదో బతుకుతుంది ఆ లోకంలో, మిగిలిన వాళ్ళు బతుకుతుందని నేను బతుకుతున్నాను అన్నట్టు కాదు. దేవుడిచ్చిన అవకాశం ఎలా వినియోగించుకోవాలో ఆలోచించి స్పష్టంగా ఒక నిర్ణయానికి రావాలి, అంతే. కాబట్టి ఈ విషయాలన్నీ మీ గ్రహింపులో ఉంటాయి. నరకం ఉందా? ఉందా? నిజంగా నమ్ముతున్నావా? చూస్తా. నమ్మితే తిని నిద్రపోతావో, లేకపోతే పడి ఇందాక కళ్ళారా చూశారుగా, అలాంటి జీవితాలు ఎన్నో. ఒకటి మీకు చూపించింది, లక్షలు ఉన్నాయి తెలుసా? చిన్న చిన్న జీవితాలు. నీ పిల్లలు ఒకవేళ నువ్వు దేవుణ్ణి హత్తుకోపోతే వాళ్ళేగతో తెలుసా నీకు? జాగ్రత్త. అందుకే అందరికి హెచ్చరిక చేస్తున్నాను. సేవకుల బాధ్యత, సేవకులు గుర్తించండి. ఒక సంఘం కట్టి ఒక చోట ఆగిపోయి అక్కడే 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 కాదు, నీవు విస్తరించాల్సి ఉంది. నువ్వు ఇంకా అనేక ప్రాంతాలకు వ్యాపించాల్సి ఉంది. నీకు దేవుడు అప్పగించిన ఆత్మల శిష్యులుగా తీర్చిదిద్ది వాళ్ళకు ఉపదేశాన్ని నేర్పి, క్రమమును నేర్పి, వాళ్ళని లోకంలోనికి పంపి ఆత్మల సంపాదన కొరకు వారిని వినియోగించాల్సి ఉంది. వారిని శిష్యులుగా తీర్చిదిద్దాల్సి ఉంది. నీ పనిలో క్లారిటీ ఏది? క్లారిటీ ఉంటే ధన్యుడివి. ఇక నువ్వు 1-2 తాగో, నీ విస్తరణను ఎవ్వడు అడ్డుకోలేడు. వ్యాపిస్తూ ఉంటాను. దేవునికి మహిమ. ప్రార్థన చేయండి. ఉత్తర భారతదేశం కోసం, దాని రక్షణ కోసం ప్రార్థన చేయండి. భయంకరమైన మతోన్మాద కుట్రలు జరుగుతున్నాయి అక్కడ. నేను సంతోషిస్తున్నాను. ఎందుకో తెలుసా? దేవుడు ప్రత్యేకంగా ఉత్తర భారతావనిని దర్శించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. కర్ణాటకలో కుట్రలు జరిగినాయి. కర్ణాటకలో దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. దక్షిణ భారతదేశంలో కూడా దేవుడు కదులుతున్నాడు. ప్రార్థన చేద్దాం. అందరూ 2 చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రం చెప్తా. దేవా, ఈరోజు నువ్వు మాకు చాలా విషయాలు నేర్పించినందుకు నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెప్పండి. ఏదైనా సరే, సాల్మన్ అని చెప్పాడు కదా, ప్రార్థన చేస్తే పైనుంచి పెంకుల్లోంచి వస్తుందా? పెంకుల్లోంచి కాదు. కిరాణా షాపులో సరుకులు కాదు, కిరాణా షాపు ఓనర్ని తెచ్చి కూర్చోబెడతాడు నా దేవుడు అన్నది విశ్వాసం. నేను బలహీనుని కావచ్చు, నా దేవుడు బలవంతుడు. నేను మోకాళ్ళలోని ఆయన పాదాలు పట్టుకుంటా. ఆయన నా కోసం ఎవరినైనా దేన్నైనా కదిలించగల దేవుడు. ప్రభువా, నీ బిడ్డలందరిలో అలాంటి పట్టుదల, విశ్వాసం, నిరీక్షణ కలిగించు. సమస్య ఎంతటిదైనా, అవసరత ఏ పాటిదైనా సరే, మోకాళ్ళుని నా దేవుణ్ణి కదిలించాలి. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు తప్పక నా మొర్ర విని నాకు ప్రత్యుత్తరం ఇస్తాడనే విశ్వాస బలము మాకెల్లరకు దాయిచ్చు. ఇక్కడ నిలిచిన చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, ఎల్ల సమాజము నీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ కాంపౌండ్ లో ఉన్న వాళ్ళందరూ, ఈ ప్రాంగణంలో, బయట రోడ్ల మీద, ఈ ప్రాంగణం, ఈ నేపథ్యంలో వచ్చిన వాళ్ళందరిలో ఒక్కరు కూడా నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ ఆత్మలన్నిటినీ యేసు నామములో నీ చేతికి అప్పగిస్తున్నాం. వీళ్ళలో దైవ జనులు లేవాలి. ఒట్టి విశ్వాసులాగా ఉండి స్వార్థపూరితమైన బ్రతుకులు బ్రతకడం కాకుండా అనేక మంది ఆత్మల రక్షణ కోసం పరిచర్య చేసే యోధులు, సేవకులు, సేవకురాండ్లు యేసు నామములో లేచుదురుగాక. నీ బిడ్డల్ని కార్యోన్ముఖులను గావించు. అన్ని విషయాల్లో, అన్ని సంగతులు పరిశీలనగా తెలుసుకొని అనేకులకు పరిచయం చేయడానికి కృపనివ్వు. ఉత్తర భారతదేశాన్ని దర్శించు. దక్షిణ భారతావనిని దర్శించండి. వ్యతిరేకతలన్నీ యేసు నామములో తొలగించు. ఓ, నీ మీద పడగెత్తి బొసగొడుతున్నటువంటి మతోన్మాద శక్తులు నజరేయుడగు యేసు నామములో అణిగిపోవునుగాక. వాటి కొమ్ములు యేసు నామములో విరిగిపోవునుగాక. పరిశుద్ధాత్మ తండ్రి, నీవు కదులు, కార్యము చేయి. నీ బిడ్డలు రోగులను స్వస్థపరచు. బలహీనులకు బలాభివృద్ధి కలిగించు. అప్పుల బాధలు ఉన్న వారికి విడుదల, ఆర్థిక సమస్యలు ఉన్న వారికి సమృద్ధి. నీ పిల్లలు పేదలుగా, దరిద్రులుగా ఉండకూడదు, సమృద్ధి గలవారుగా ఉండాలి.
ఎదుటి వాళ్ళకి దేవుడు ఇచ్చేవాళ్ళుగా ఉండకూడదా? అనేకులకు ఇచ్చేవారుగా ఉండాలి. ఓ ఒక ఉద్యోగం కోసం వెతకడం కాదు, నీ పిల్లలు అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలి. ఓ ఎదుటి వాళ్ళు సహాయం చేస్తే పొందుదామనే కాదు, నీ పిల్లలే వారి పిడికిలు విప్పి అనేకులకు సహాయం చేసే స్థితికి ఉండాలి. ఓ నీ పిల్లలు అద్దె ఇళ్ళు వెతుక్కోవటం కాదు, నీ పిల్లలకు స్థిరమైన సొంత గృహాలు కూడా నీ కృపతో దాయిచ్చే. నీ బిడ్డల్ని గొడ్రాళ్ళుగా ఉంచొద్దా? ఆత్మీయ గొడ్డుతనం తొలగించు. అందరూ కూడా ఆత్మల సంపాదకులు కావాలి. కుటుంబాలు రక్షించబడాలి. ఈరోజు ఉయ్యాలలో పసి కందులుగా ఊగుతున్న ఈ పిల్లలే రాబోతున్న దినములలో గొప్ప దైవ జనులు యేసు నామములో అగుదురుగాక. నా తల్లి నన్ను కోటాలలో ఉయ్యాలలో పరుండబెట్టి నాకు పసి కందుగా ఉన్నప్పుడే దేవుని సత్యాలు నా చెవులో పడేటట్టు చేసిందని ఈ బిడ్డలు యేసు నామములో భవిష్యత్తులో సాక్ష్యం ఇచ్చుదురుగా. హల్లెలూయా. ప్రభువా నువ్వు కార్యం వచ్చే. ఎవరు కూడా ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవ్వరు కూడా వట్టిపోయిన స్థితిలో ఉండకూడదు. వాడు ఆశీర్వదించబడాలి, సేవకులు సహా దీవించబడాలి. 1-2 సంఘాలు కాదు, అనేక ప్రాంతాలకు విస్తరించాలి. బిడ్డలను అభివృద్ధిలోకి నడిపించండి. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఇందు నిమిత్తం కష్టపడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్.